అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహాలక్ష్మమ్మ మధ్యరామ అమ్మవార్ల దేవాలయం కైకొండ రోడ్లో కలదు. దీనికి గత సంవత్సరం ప్రతి సంవత్సరం కార్తీక పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు జరిగే హోలీ జాతర ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈ సంవత్సరం కూడా మొదలైంది. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మేము 2022లో ఆగస్టు 7వ తారీఖు గత మంత్రివర్యుల చేత ఈ దేవాలయం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దానికి శంకుస్థాపన కార్యక్రమం చేస్తూ ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొత్త దేవాలయ నిర్మాణం పూర్తి గావించుకొని దాని ప్రతిష్టా మహోత్సవానికి ముందుకు వెళ్తున్నాము. ఆ ప్రతిష్టా మహోత్సవము 28, 29, 30 3 రోజులు ఈ పూజా కార్యక్రమాలతో పాటు 30వ తారీఖున అమ్మవారి ధ్వజస్తంభ ప్రతిష్ట ప్లస్ అమ్మవార్ల ప్రతిష్ట జరుగుతున్నది. ఈ సంవత్సరం ఆ కార్యక్రమానికి భక్తుల సహాయ సహకారాలతోటి ఈ దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. దీనికి గాను ప్రతి భక్తులు, ప్రతి గ్రామ భక్తులు దీనికోసం మేము వరాలకు వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు సహకరించి మా తోడ్పాటునిచ్చారు. కాబట్టే ఈ దేవాలయం దిగ్విజయంగా నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. అది చాలా సంతోషకరంగా ఈసారి చెప్పుకోవడం జరుగుతున్నది. గత 78 సంవత్సరాల దేవాలయాన్ని ఈరోజు మేము ప్రత్యేకంగా దాన్ని నిర్మించడం అనేది మామూలు విషయం కాదనేది మా ఆత్మ సంతృప్తి కోసం అందరం కలిసి చేసుకున్నాం. ఇక్కడ దానికి అందరూ జనులు మాకు సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని అందరూ భక్తులు, చుట్టూ ఉన్న గ్రామ ప్రజలు దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. లక్ష్మమ్మ మధ్యరామమ్మ దేవాలయ కమిటీ తరఫున మరి మేము అందరం కూడా ఒక కమిటీగా ఏర్పడి ఆగస్టు 2022 7వ తారీఖున ఇది శంకుస్థాపన చేసుకొని నేటి వరకు కూడా కమిటీ వాళ్ళ అందరం కూడా ప్రతి భక్తుడికి ప్రతి దాత దగ్గరికి వెళ్ళి విరాళాలు సేకరించి మరి ఈ ఆలయాన్ని ఇంత గొప్పగా నిర్మించుకొని రేపు 30వ తారీఖున దీన్ని పునః ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దాంట్లో భాగంగా భక్తులందరూ కూడా తెలియజేయనిది ఏంటంటే అందరూ కూడా మంచిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.